హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ కీర్తి. ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి నేను మిర్చి బజ్జీ చేస్తున్నానండి. ఎలా అనేది మీకు చూపిస్తాను. ముందుగా పిండిని ఇలా జల్లడ పట్టుకోవాలి. ఇలా జల్లడ పట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది, పిండి ఉండలు కట్టకుండా ఉంటుందని జల్లడ పట్టుకుంటున్నాను. ఇలా పిండి జల్లడ పట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, వంట సోడా, వాము, కొద్దిగా వామును ఇలా ఇలా అనుకొని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మీకు ఏంటంటే కొంచెం మనం వేడి చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుంటే పిండి మంచిగా వస్తుందండి. ఇందులో కొంచెం యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా ఈ క్వాంటిటీలో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చిలోకి స్టఫ్ రెడీ చేసుకుందాము. ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ఓమా ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మిర్చిని ఇలా చివర్లు కట్ చేసుకుంటా నేను. ఇలా తీసేసుకొని మీకు కారం అనిపిస్తే ఇందులో ఉన్న సీడ్స్ తీసేయచ్చు, విత్తనాలు తీసేయచ్చు. ఇవి ఈ స్టఫ్ని ఇందులో పెట్టేస్తాను. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చిని ఇలా పట్టుకొని మధ్యలో ఫింగర్ పెట్టి వేయాలండి. ఫింగర్ పెట్టి వేయడం వల్ల లోపల మిర్చి కాలుతుంది, మంచిగా క్రిప్సీగా వస్తుంది. బండి మీద బజ్జీలలాగా వస్తాయండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల ఉన్న మిరపకాయ ఉడుకుతుంది కాబట్టి స్లిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. వేడి వేడి మిర్చి రెడీ. నేను చేసిన మిర్చీలు మీకు నచ్చితే కామెంట్ చేయండి. మిర్చీలలో కొంచెం ఆనియన్ వేసుకొని ఆనియను, కొత్తిమీర, కొంచెం ఉప్పు,
కొద్దిగా కారం, ఇలా నిమ్మకాయ ఇలా పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు కూడా ఇలా ఇష్టమైతే కామెంట్ చేయండి. మీరు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేను చేసిన మిర్చీలు మీకు నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా నార్మల్గా తినాలనుకుంటే ఇలా వేడి వేడి మిర్చి తింటూ ఆనియన్ నంచుకొని తినవచ్చు.